చెమలు ఎవరి కోసమో కదా దేవా అడవిలో మరి పూల అడవిలో మరి పూల ఎవరి కోసము అనుభవం నాదే దూరమైనాయి అడవిలో అనుభవం నాదే దూరమైనాయి అడవిలో అడవులో ఎవరి కోసమే ఎవరు ఎక్కడా ఇక్కడ బాబాయ్ 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 అమ్మా అమ్మా బాబాయ్ అడవిలో నన్ను వెనకని పడవేసి మీరు అలా అలా వచ్చేసారేం బాబాయ్ అవును రాముడు ఈ ప్రకృతి అందాలను తిలకిస్తూ 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 అలా 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 వచ్చేసాను అన్నా ఎంత మాట ప్రకృతి అందాలను చూస్తూ చూస్తూ అలా వచ్చేసావా ఆహా మరి ఎవరైనా మంచి అమ్మాయి కనపడితే అలా వెళ్ళిపోతావా ఏమి తప్పు రాముడు తప్పు ఆడపిల్లలు వెంటబడటం తప్పని నిన్న పాఠంలో రాజగురు గారు చెప్పారు కూడా బాబాయ్ తెలిసిందిరే ఏమిటో నిన్న అలాంటి స్నానం చేపిస్తున్న మంచి జడపట్టి లాగి నువ్వు అంత చిలిపోడు నువ్వు ఇట్లా మాట్లాడేవంటే బాబాయ్ 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 అంతలోకి చిన్న చిన్న అలుక ముద్దొస్తున్నావు అలుకలో కూడా మీరు చాలా ముద్దొస్తున్నారు బాబాయ్ 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 ఏదో అన్నాను కానీ పెద్ద అయితే మీరు కూడా మాతో కలిసిపోతారు బాబాయ్ మళ్ళీ అట్లాంటి మాట అన్నాను
బాబాయ్ అడవిలో మనం చాలా దూరం నడిచి వచ్చాం కదా. వచ్చేసామా? కడుపు కావాలంటా ఉంది, నోరు ఉరమంటా ఉంది. కాబట్టి ఏదైనా పండు ఫలము పడితే గాని ఇక మనకు ఆకలి బాబయ్య. ఆ చిటారు కొమ్మన ఆ వెలగపండు గుర్తుంది చూశారు? 2 వెలగపండు గుర్తులు ఉన్నాయి చూశారు? ఆ 2 వెలగపండు గుర్తు కూడా ఒక్క దెబ్బతో కొట్టేయాలి. కొట్టేయండి. తెచ్చుకో. పిచ్చి రామయ్య వెళ్ళంబులు నీ దగ్గర ఉంటే నేనెట్టా కొట్టేది? బాబయ్య మీరు నిజంగా కొడతారంటావా? ఏ సందేహమా? కొట్టండి బాబయ్య, కొట్టు. నువ్వు అక్కడ ఉండి చెట్టు దగ్గర నేను చేయి పట్టమంటావా? మీరు కొట్టాల్సిందే. కొట్టండి. ఇప్పుడు కొట్టండి. చూసుకో. కొట్టండి. మీ కళ్ళు కాకులేరుగా, మీ చేతులు విరిగిపోరు, మీ కాళ్ళు పైపోరు. బంగారు అంటే నా బాధ, నాకుంది ఒకటే బాధ. బాధలు కొట్టేస్తున్నాడు. అబ్బో ఏమేరు పెడుతున్నావు అబ్బా? బాణ పోవమ్మా, దివానం కాడికి రావే. నీకు ఎన్ని బాణలు కొట్టని బాణలు ఇప్పిస్తా. దివానం కాడికి రావేనా? వీడి పెళ్ళనుకుంటున్నాడు కావాల్సి. ఏ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నాతో ఏమనుకుంటున్నావా? బాబాయ్ తప్పు మందైతే ఏం తప్పు బాబాయ్? ఏదో పిచ్చి ముండలే బాయ్ బాగుంటుంది. సరే నీ పేరేమిటి? నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు సంచరిస్తూ ఉన్నావు? చెప్పు. నీకెందుకు చెప్పాలేమిటి? నా పేరేంటైతే నీకెందుకు? అబ్బో ఈ సంసారం చేసే రకం కదా. జాగ్రత్త. ఏదో బాబాయ్ పిచ్చి ముండ బాగుతుంటది కానీ పిచ్చిది కానీ ఏమిటట బాధ? ఏం బాధ? బాణ పోయినది బాధ. ఎంతగా మీరెవరేంటి? నేను ఎవరు అనుకున్నావు? ఎవరు? చిన్న మహారాజు. ఏమనుకున్నావు? అయ్యో 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 అయ్యో. సరే పతివత పానక పడితే చల్లారలేదంట. దించితే కదా పోయి మీద దించితే కదా. పెద్ద మనిషి నేనేదో నా బాధ ఏదో నేను పడుతుంటే దొరా నన్ను క్షమించండి దొరా. దొరా ఇట్ట వచ్చే పోయే వాళ్ళ బాల కంతలైపోతే చూడు లక్ష్మమ్మ, నువ్వు చెప్పాల్సిందేదో నిర్భయంగా చెప్పు. అది కాదు లేదరా, నేనేమన్నాను? నేనేమన్నా నాకేం తెలియదు బాబాయ్. అబ్బో నీవేదో చెప్పదలుచుకున్నావు, నిర్భయంగా చెప్పేవాళ్ళు. ఏట్లేదు లేదరా, మీరు పెద్ద అదేదో చూపిస్తున్నాడు. ఇటు తిరక్కను. అతనితో నీకేం బాధ లేదు, నువ్వు చెప్పేసి. అట్ట కాదు లేదరా, మీరు పెద్దోళ్ళు, గొడవ చెప్పండి. నాకేం తెలియదు బాబు. నా దాన్ని లచ్చే యువరాజుగా శాసిస్తున్నాను. నువ్వు చెప్పదలుచుకునేదో ఖచ్చితంగా చెప్పేసి. చెప్పాల్సిందేనా దొరా? ఏం లేదు దొరా, మాది ఈ రాజ్యం కాదు దొరా. నా పేరు సాకల్ లచ్చ అంటారు. మాది పులిరాజపట్నం. 10 దూరాన్ని ఉంటది ఇక్కడికి. మా అయ్యకు సుత్తిగా ఉంటే చూసిపోదాం వచ్చినాను దొరా. నీకెందుక చూసిపోదాం వచ్చినాను దొరా. మరేమో ఏదో 4 ఏళ్లలో పాస్ పని చేసుకుని ఉద్యోగం చేసేటోళ్ళం, బతికేటోళ్ళం. అందుకని అది చెప్పబోయి నేను చెప్పలేదు లేదు. నీవేదో దాస్తున్నావు, నిర్భయంగా చెప్పు. అది కాదు లేదరా. ఏం పర్వాలేదు, చెప్పమన్నాను కదా. మరేమో ఇట్లా వచ్చేపోయే వాళ్ళకి కంతలేకపోతే అక్కడ అమ్మగారు అయ్యగారు అమ్మాయిల దగ్గరకు మాయల ಬಗ್ಗೆ జరగలేదు.
రాముడు నిజం చెప్పు, ఏమయ్యారు నా తల్లిదండ్రులు, ఎక్కడున్నారు? నిజం చెప్పు రాముడు, నిజం చెప్పు. చెప్పలేను బాబయ్య, చెప్పలేను. ఏమి చెప్పలేని రహస్యమా? ఈ రహస్యం మీకు తెలియక పెద్దలు ఆజ్ఞాపించారు బాబయ్య, ఆజ్ఞాపించారు. పెద్దలు ఆజ్ఞాపించారు. అతలైన యువరాజుగా నేను శాసిస్తున్నాను. నిజం చెప్పు రాముడు, నిజం చెప్పు. బాబయ్య చెప్తాను బాబయ్య, చెప్తాను. మీరు పసికందుగా ఉన్న సమయమున ఆ మాల బగిరి తమ తల్లిని చెరబట్టుకుని నా తల్లిని చెరబట్టుకొని జరిగినది. గండికోట యుద్ధం చూసిన మీ తండ్రులు ఆ పైన ఆ మాయల పక్కన వీరికి యుద్ధానికి వెళ్ళారు బాబయ్య, యుద్ధానికి వెళ్ళారు. ఆ తర్వాత ఏం జరిగినది రాముడు? వాడు సామాన్యుడు కాదు, మన వాళ్ళందరినీ రాళ్ళగా రప్పలుగా చేసి వేశాడు బాబయ్య. అంతా నాకు అర్థమైనది రాముడు, నాకు అర్థమైనది. ఇన్ని నాళ్ళు దాచి మీరందరూ నాకు తెలియని ద్రోహం చేశారు. లచ్చి చెప్పింది నిజం. ఇన్నాళ్ళు సిగ్గు శరం లేని పంటలాగా బతికాడు. కన్న తల్లి, నవమాసములు మూసి కన్న తల్లి చెరసాలలో బంధింపబడి దిక్కించుతున్న సమయమున హాయిగా తిన్నాను, తిరిగాను, ఆడాను, పాడాను. ఇక వీలు లేదు రాముడు. నిజం తెలుసుకున్నాను. చీకట్లు తగ్గిపోయినాయి. నేను ఇక్కడ నుంచే వెళ్తారు బాబాయ్, ఎటు వెళ్తారు బాబయ్య, ఎక్కడికి వెళ్తారు బాబయ్య? వాడు సామాన్యుడు కాదు బాబయ్య, వాడు సామాన్యుడు కాదు. వీళ్ళు తీరాలరా ఒక కొడుకుగా నాదే అదే కర్తవ్యం. ఒకవేళ నా తల్లిదండ్రులను విడిపించలేని పక్షంలో బాబయ్య ఇక ఈ బాలవర్తిని మర్చిపోండి. ఆ పానుగట్టి పరమేశ్వరుడి మీద బాబయ్య ఇక నాకు ఈ అంతఃపురముల అవసరం లేదు, రాజభోగముల అవసరం లేదు. ఇక నా తల్లిదండ్రులతో పానుగట్టి ప్రవేశిస్తాను. నాకు ఖడ్గం చాలు. నేను ఇక్కడ నుంచి వెళ్తాను రాముడు, ఇక్కడ నుంచి వెళ్తాను. రాముడు నా కర్తవ్యం కట్టు, నేను వెళ్ళి తీరాను. 14 సంవత్సరములు ఈ గుండె మీద పెట్టుకొని పెంచారు బాబయ్య, పెంచారు. ఒక్క మాటతో నాకు మీరు దూరమైపోతున్నారు బాబయ్య, దూరమైపోతున్నారు. పెంచిన మమకారంతో అలా అంటున్నాను. నవమాసములు మూసి కన్న తల్లికి నీ బిడ్డలు, నీకు నేను నాన్నరావుడు. అవును బాబయ్య. రాముడు బాబయ్య నా మీద నీకు ప్రేమ ఉన్నదా? బాబయ్య కలలో కూడా మీ మేలే కోరుతాను బాబయ్య, మీ మేలే కోరుతాను. నిజంగా? నిజంగా బాబయ్య. నాకు ఇప్పుడు ఒక సహాయం చేస్తాను బాబయ్య. బాబయ్య నా కంఠము కత్తరించి ఇమ్మనిస్తాను బాబయ్య. అట్లయినా బాబయ్య మారు మాట్లాడకుండా ఇక అంతఃపురానికి. ఇంతలోనే ఇలా మారిపోయావే బాబయ్య, ఇలా మారిపోయావు. ఈ పిడుగు లాంటి వార్త విని ఆ మా తల్లి ఏమైపోతారో కదా బాబయ్య, ఏమైపోతారో కదా బాబయ్య. ఈ తల రాముణ్ణి కత్తెర బోనలో ఇరకబెట్టారు బాబయ్య, నీ ఆజ్ఞ మేరకు వెళ్తాను బాబయ్య, వెళ్తాను. కానీ నేను వెళ్ళను బాబయ్య. మరల నిన్ను నేను ఎప్పుడు చూడగలిగిన కదా తండ్రి.
ఎప్పుడు చూడగలవు తల్లి, ఎప్పుడు చూడగలవు తల్లి. కన్న తల్లి కన్న తల్లి నా కొరకై కొరవడి